అడ్మిట్ ఓకేనా? చూడండి, శూన్యంలో కాంతి యొక్క వేగం డాష్ కిలోమీటర్ పర్ సెకండ్. Speed of light in vacuum means dash kilometer per second. ఓకే, దీనికి ఆప్షన్స్ ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆప్షన్ ఏ 3 into 10 to the power of 8 kilometer per second. Next option B 3 into 10 to the power of 3 kilometer per second. 3 into 10 to the power of 5 kilometer per second. Next option D 3 into 10 to the power of 9 kilometer per second. ఓకేనా? ఇచ్చిన 4 ఆప్షన్స్ ని జాగ్రత్తగా చదివి ఆప్షన్ ని టిక్ చేయండి. శూన్యంలో కాంతి యొక్క వేగము ఎంత అంటే 3 into 10 to the power of 5 is the right answer. ఆల్రెడీ మీకు బిట్స్ చెప్పినప్పుడు అంటే క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. మీటర్ పర్ సెకండ్ అయితే చూడండి, కిలోమీటర్ పర్ సెకండ్ అయితే 3 into 10 to the power of 5. మీటర్ పర్ సెకండ్ అడిగినప్పుడు 3 into 10 to the power of 8. ఎందుకు మీటర్స్ ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయాలనుకోండి. 1 కిలోమీటర్ is equals to how many meters? 1000 meters. 1 kilometer is equals to 1000 meters. ఓకే, శూన్యంలో కాంతి యొక్క కూడా అలాగే ఏమవుతుంది, 1 కిలోమీటర్ తీసుకోండి కాబట్టి 10 to the power of 3 -3 చేసేస్తే మీకు రిమైనింగ్ ఆన్సర్ కిలోమీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ అయిపోతుంది. ఓకేనా? 10 to the power of 8 లోంచి 10 to the power of -3 ని రిమూవ్ చేస్తే మీటర్స్ కాస్త కిలోమీటర్స్ లోకి కన్వర్షన్ అయిపోతుంది. ఓకేనా? ఆన్సర్ ఈస్ 3 into 10 to the power of 5 kilometer per second. ఓకే, నోట్ డౌన్. సరికి n12 into n21 is equals to dash అని అడిగాడు. ఓకేనా? ఆప్షన్స్ లో 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి both A and B. Next option D none of these. ఓకేనా? మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూడండి. n12 into n21 is equals to dash. మీకు నేను రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పినప్పుడు, ఓకేనా, సాపేక్ష వక్రీభవన గుణకం చెప్పినప్పుడు దీనికి ఫార్ములా కూడా ఇచ్చాను. n12 into n21 is equals to అని చెప్పి మీకు అక్కడ రాశాను. చాలా మందికి గుర్తుంటే ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. చూడండి, n12 అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మీకు అక్కడ ఫార్ములా చెప్పాను కదండి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏది ముందు ఉంటే అది ముందు తీసుకోవాలి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా రాస్తాం, దీనికి n12 కి n1/n2, ఓకే, ఇంటూ n21 కి n2/n1. ఏమవుతుంది, both n1 are cancel with each other and n2 cancel with each other. Therefore answer is 1. ఓకే, ట్రాన్స్లేషన్ అయితే ఏమవుతుంది 1, అదే సబ్ట్రాక్షన్ అయితే 0. ఇక్కడ మల్టిప్లికేషన్ లో క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 1. చాలా మంది క్యాన్సిలేషన్ చేసి 0 రాసేస్తారు. ఓకేనా, 0 అవ్వదు, ఇప్పుడు 1 మల్టిప్లికేషన్ లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈస్ 1. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా నోట్ చేసుకో. The angle of incidence is greater than critical angle
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంట ఎక్కువగా ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది గ్రేటర్ క్రిటికల్ యాంగిల్. సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? కింద ఆప్షన్స్ లో ఇచ్చాడు. ఒకటి క్రిటికల్ యాంగిలా, రెండోది ఇన్సిడెంట్ యాంగిలా, ఆప్షన్ సి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఆప్షన్ డి టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. ప్రదీప్ కుమార్. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. చూడండి, నేను చెప్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పినప్పుడు ఏదైతే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ఉందో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? వేర్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, it is the critical angle. Here is the angle of incidence. Here angle of incidence is greater than critical angle. Okay, this is also called as an angle of incidence. Is so some portion is called critical angle. Okay, what happens? The angle of incidence is greater than critical angle. Therefore, total internal reflection takes place. చూడండి, నెక్స్ట్ దీంట్లో నుంచి ఇంకో బిట్ ఎలా వస్తుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఏ ఎనకంలో జరుగుతుంది, ఏ మీడియంలో ఎక్కువగా జరుగుతుంది అని చూసుకుంటే ఎప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది డెన్సర్ మీడియంలో మాత్రమే జరుగుతుంది. ఓకేనా? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు డెన్సర్ మీడియంలోనే జరుగుతుంది. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్. చూడండి, light ray travels from rarer medium to denser medium, then the light ray bends. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి లైట్ రే అయినప్పుడు బెండ్ అవుతుంది. అది ఎలా బెండ్ అవుతుంది అని అడిగాడు. బెండ్ అయిన తర్వాత వాడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ కూడా చదవాలి కదా. ఎలా బెండ్ అవుతుందో చెప్పలేదు, కానీ ఆప్షన్స్ లో ఏం చెప్పాడు? దాని తాలూకా రిలేషన్ మనకి ఇచ్చేశాడు. ఓకేనా? దాని తాలూకా రిలేషన్ ఇచ్చాడు. కాంతి విరాళ ఎనకం నుండి సాంద్రత ఎనకంలోనికి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? ఓకేనా? చూడండి, పైన ఏం తీసుకున్నాం? రారల్ మీడియం అంటే విరాళ ఎనకం, కిందనంతా కూడా డెన్సర్ మీడియం అంటే సాంద్రత ఎనకం. ఓకేనా? లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ rarer medium to denser medium. Okay, what happens? Bends towards the normal. Okay, నేను చెప్పినప్పుడు ఫస్ట్ క్లాస్ లో చెప్పినప్పుడు అదే చెప్పాను. rarer medium నుంచి డెన్సర్ మీడియం లోకి లైట్ రే ప్రవేశిస్తుందంటే లంబానికి దగ్గరలో వంగుతుంది అదే కాంతి అనేది. ఓకేనా? లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ rarer medium to denser medium, bend towards the normal. Okay, here the condition, the angle of incidence, the angle between incident ray అంటే పతన కిరణము మరియు లంబానికి మధ్యలో ఉన్న కోణాన్ని పతన కోణం అంటాం. ఓకేనా? the angle between incident ray and normal line is called angle of incidence. Okay, next normal కి refracted ray కి మధ్యలో ఉన్న యాంగిల్ ని angle of refraction. Okay, the angle between normal line and refracted ray is called angle of refraction. What happens in this case? Here angle of incidence is always greater than angle of refraction. చూడండి, ఈ కేస్ ఇందులో ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ లో ఉంది? ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, ప్లీజ్ కేర్ఫుల్లీ నోట్ ఇట్. చూడండి, ఆప్షన్స్ కూడా సేమ్ ఇవే ఉంచేసాను. ఆప్షన్స్ ఇవే ఉంచాం కదా, ఇదే ఆన్సర్ రైట్ అయిపోదు, రైట్ అవ్వదు. జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టాలి. చూడండి, light ray travels from glass to air. Okay, what is glass? Glass is an example of denser medium. Denser medium కి ఎగ్జాంపుల్ గా గ్లాస్ తీసుకున్నాం కదా. ఇది ఎయిర్ అంటే rarer medium కి ఎగ్జాంపుల్. ఓకేనా? సాంద్రత ఎనకానికి
గ్లాస్ ని ఉదాహరణగా తీసుకున్నాం, గాజుని, అండ్ విరాళానికి గాలిని ఉదాహరణగా తీసుకొని ఉదాహరణతో మీకు ఈ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. చూడండి, లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ గ్లాస్ టు ఎయిర్, ఆల్రెడీ చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ద సర్ఫేస్ అంటే తలం, this is the normal. Here denser medium ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామండి, గ్లాస్ తీసుకున్నాం, అండ్ రాల్ మీడియం ఎగ్జాంపుల్ గా ఎయిర్ తీసుకున్నాం. లైట్ రే ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది, గాజులో నుంచి గాలిలోకి ట్రావెల్ అవుతుంది. ఓకేనా, గాజు నుండి గాలిలోకి. చూడండి, లైట్ రే కింద నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, దాన్ని ఐతో రిప్రజెంట్ చేస్తున్నాం. చూడండి, when a light ray, మనకి సెకండ్ కేస్ ఉంది. when a light ray travels from, నేను స్టార్టింగ్ క్లాస్ లో చెప్పినప్పుడు చెప్పాను సెకండ్ కేస్. when a light ray travels from denser medium to rarer medium, what happens, bends away from the normal. నార్మల్ కి దూరంగా లైట్ రే అనేది బెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి, చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ రెండింటికి మధ్య ఉండే రిలేషన్ ఎలా ఉంది చూడండి, యాంగిల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఐ. ఓకేనా, ఈ కండిషన్ ఏ ఆప్షన్ లో ఉంది, ఇక్కడ ఆప్షన్ ఏ లో మాత్రమే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది, డెన్సర్ మీడియం లో ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, డెన్సర్ మీడియం నుంచి లైట్ రే అనేది ట్రావెలింగ్ జరుగుతాయి. ఓకేనా, ప్లీజ్ నోట్ ఇట్. ఫార్ములా ఫర్ క్రిటికల్ యాంగిల్, మనకు ఆల్రెడీ క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటో తెలుసు. ఏం తెలుసు క్రిటికల్ యాంగిల్ అంటే, ఎట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ద లైట్ రే ఈజ్ ఇన్ ఎట్ ద ఇంటర్ఫేస్. లైట్ రే అనేది ఏమవ్వాలి, ఇంటర్ఫేస్ పైన ఉండిపోవాలి. ఇది నార్మల్ లైన్, ఇట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్. ఇన్ దిస్ కేస్ క్రిటికల్ యాంగిల్ అవ్వాలంటే ఏమవుతుంది, లైట్ రే ఈజ్ ఎట్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ పైన ఉండిపోతే ఏమంటారు, ఆ యాంగిల్ ని క్రిటికల్ యాంగిల్ అని అంటాం. దానికి ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు, n is equals to 1 by sin c. This is the formula for critical angle. Okay na, critical angle సూత్రం ఏంటి, n is equals to 1 by sin c. బట్ ఇచ్చే ఆప్షన్స్ లో ఎలా ఇచ్చినా మీరు టిక్ చేయొచ్చు. బట్ అడిగినప్పుడు ఇక్కడ సి ఇచ్చారు అనుకోండి, సపోజ్ చూడండి, దీన్నే ఇంకోలా ఎలా మార్చుకోవచ్చు అంటే, sin c మీరు తీసుకొని వచ్చేయండి, ఇవన్నీ అవతల తీసుకుని వెళ్ళిపోండి. ఏమైంది, sin angle of critical angle. ఓకేనా, sin c is equals to 1 by n. ఓకేనా, ఇలా ఇచ్చిన మీరు ఆన్సర్ ని టిక్ చేయొచ్చు. ఆర్ ఇంకో రకంగా ఎలా ఇవ్వచ్చు అంటే, చూడండి, c ఇచ్చి ఈ సైన్ ఫంక్షన్ ని అడ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ సైన్ ఫంక్షన్ అటు వెళ్ళిపోతే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అనేది జరుగుతుంది. sin ఇన్వర్స్ 1 by n. ఇది కూడా ఇవ్వచ్చు, మాక్సిమం ఇది రాదు, ఇదే వస్తుంది. బట్ ఇది కూడా నేర్చుకోవడం చాలా మంచిది. క్రిటికల్ యాంగిల్ సిఏ కదా కావాలి మనకి, ఎంత కావాలనేది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే సైన్ అనేది అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ 1 by n. ఓకేనా స్టూడెంట్స్, జాగ్రత్త నోట్ చేసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టూ మీడియమ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, వక్రీభవన గుణకం అనేది ఏవైనా రెండు పదార్థాలు సమానం అయితే ఏం జరుగుతుంది, మీకు నోట్ పాయింట్స్ లో చెప్పినప్పుడు చెప్పాను. నో రిఫ్రాక్షన్ అని చెప్పి నోట్ పాయింట్స్ కొన్ని ఇచ్చాను, అందులో ఇచ్చాను అన్నమాట ఇది కూడా. ఓకేనా, అక్కడ మనం చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా ఏమన్నాడు, రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టూ మీడియమ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు దాకా మీకు రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఈక్వల్ గా ఉన్న మీడియమ్స్ ఏంటంటే, వన్ ఈజ్ గ్లాస్, అదర్ వన్ ఈజ్ బెంజిన్. ఈ రెండింటితో రిఫ్రాక్టివ్ ఇండిసెస్ చూసుకుంటే 1.5 is the refractive indices of glass, 1.50 is the refractive indices of benzene. ఓకేనా, దీని రెండింటితో రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆర్ ఈక్వల్. రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, there is no refraction. రిఫ్రాక్షన్ అనేది జరగదు. ఓకేనా, దీంతో రిఫ్రాక్టివ్ ఇండిసెస్, దీంతో రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఏమయ్యాయి, 1.5. అంటే నేను ఒకటి బెంజీను ఒకటి గ్లాసు తీసుకుంటే ఏమయ్యాయి, రెండింటితో రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఈక్వల్ అయ్యాయి. కాబట్టి
లైట్ రే అనేది ఎటు నుంచి అయినా ట్రావెల్ అయితే ఏమవుతుంది, రిఫ్రాక్షన్ జరగకుండా పోతుంది. ఆ కేసులో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ ఉన్న యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, బోత్ ఆర్ ఈక్వల్ విత్ ఈచ్ అదర్. ఆప్షన్ సి ఈస్ ద రైట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ both are equal with each other. Okay na students, please note it carefully. చూడండి, the light ray is normally incident on the surface of two media, then find angle of refraction. కాంతి కిరణము లంబం నుండి ప్రవేశిస్తున్నప్పుడు వక్రీభవన కోణం ఎంత? ఓకే, ఇలా ఇచ్చాడు. The light is normally incidents on the surface of two media, then find the angle of refraction. కాంతి కిరణం లంబం నుండి అంటే పతన కిరణం లంబం నుండి ప్రవేశించినప్పుడు వక్రీభవన కోణం ఎంత? ఇది కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఆప్షన్స్ కూడా ఇస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 90 degrees, 0 degrees, 30 degrees and 60 degrees. ఓకే, చూడండి హియర్, చూడండి ఇచ్చిన క్వశ్చన్ మనం రాసుకున్నాం. ఇట్ ఈస్ ద సర్ఫేస్ లంబం, ఇట్ ఈస్ ద నార్మల్. ఓకే, ఏమన్నాడు, ద ఇన్సిడెంట్ రే ఈస్ నార్మల్లీ ఆన్ ద సర్ఫేస్ అంటే నార్మల్ లైన్ మీదే ఇన్సిడెంట్ రే ఉంది. What happens in this case? The angle of incidence becomes 0. Okay, angle I is equals to 0. The angle between incident ray and normal line both are same place, but the angle is 0 degrees. What happens? The angle of refraction without deviation, the light ray enters into another medium. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి లైట్ రే ప్రవేశిస్తుంది కాబట్టి ఏమవుతుంది, రీఫ్రాక్షన్ అనేది జరగదు. ఎక్కడ? ఎట్ ద నార్మల్ లో లంబంలోని రీఫ్రాక్షన్ అనేది జరగదు కాబట్టి అక్కడ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఎంత ఉంటుంది? యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో 0. ఓకే, యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో 0. ఓకేనా స్టూడెంట్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ మస్ట్ బి 0 అండ్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో 0. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.